హలో 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 అందరికీ నమస్కారం. బాగున్నారు కదా? బ్రహ్మాండం. మీరు బాగుంటే నేను బాగున్నట్టే. మరి కొంత ఈ వీడియోకి లైక్ ఇచ్చి మన కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ చేసుకునే పనిలో ఉండండి. రాజభవన్లోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరు చూసేస్తాను. ఎవరు బాబు? ఓహో, పానకంలో పుడకంటే ఏటో తెలుసా? పోనీ ఆటలో అరటిపండు అంటే ఏటో తెలుసా? అది తెలియకపోతే పోనీ తోలు బొమ్మలాట్లో కేతిగాడు ఎవరో మీకు తెలుసా? ఈ కలికాలంలో కూడా అలాంటోడు ఒకడు మనల్ని అలరించడానికి అప్పుడప్పుడు ఏమిటో మరి మీడియా గొట్టాల ముందుకు వస్తూ ఉంటాడు. ఆయనే కేఏ పాలు. ఒకప్పుడు అందరూ ఈయన దగ్గరికి వచ్చి ఆశీర్వాదాలు తీసుకునేవారు. కానీ ఇప్పుడు ఈయనే ప్యాకాట్లో జోకర్లా మారిపోయాడు. సరే వచ్చాడు కదా, కాదు పొమ్మంటే చిన్నబుచ్చుకుంటాడు. ఇదిగో పాలు, ఏంది చాన్నాళ్ళ తర్వాత వచ్చావు, ఏంటి కదా? అమ్మా 2+2 4. 2+2 4 చా నిజమా? విషయం చెప్పడానికి ప్రెస్ మీట్ ఇట్టేవా? మరి జంధ్యాల గారు 2 6 అన్నారేటి? సర్లే, నీ లెక్క ఏందో చెప్పు పాలు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు ముఖ్యమంత్రి 8 నెలలు అయింది. 1,20,000 కోట్ల అప్పు అంటే నెలకి 15,000 కోట్ల రూపాయలు అప్పు. రోజుకి 500 కోట్లు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుంది పవన్ కళ్యాణ్. చంద్రబాబు ఒక తొత్తు మోదీకి, పవన్ కళ్యాణ్కి. ఓయ్ ఓయ్ పాలు, ఉదయాన్నే పాలు బదులు 4 ప్యాకులు కానీ వేసుకుని వచ్చావా ఏంది? ఏంటా స్పీడు, ఏంటా వాగుడు? చంద్రబాబు పవన్ కళ్యాణ్లు ఇద్దరు సీఎంలా? అదేంది పాలు, ఒకరు సీఎం ఒకరు డిప్యూటీ సీఎం కదా, అలా అనేసేవేంటి పుసుక్కునా? అది సరే, చంద్రబాబు మోడీ పవన్ కళ్యాణ్కి తొత్త. ఇదేం చేత కామెంట్ పాలు, చూచుకుని మాట్లాడుతున్నావా? ఉండవా ఓరిని పోసుగాల ఆట, పైరింగ్ మీద పైరింగ్ అవుతా ఉన్నావు. నన్ను పట్టుకుని ఉండబోయి అంటావా? నీది గుండా సీర్వా పాలు. అది సరే, ఏంటి అట్ట నిప్పు దొక్కున కోళ్ళ గెంతులు వేస్తా ఉన్నావు, ఏంటి కదా? నాగబాబు ఏమంటాడు? పవన్ కళ్యాణే బ్యాక్ బోనాడు దేశానికి. అరే, నీకు 5 పార్టీలతో పోటీ చేస్తే 5-6% వచ్చిందని నీకు తెలిసే కదా. నువ్వు బీజేపీకి టీడీపీకి అమ్ముడుపోయావు. పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు పెట్టిన భిక్ష కదా, లేకపోతే లైఫ్లో ఎమ్మెల్యే అవుతాడు ఆయన. 2008-9లో అల్లు అరవింద్ పోటీ చేసి చిత్తుగా ఓడిపోలేదా? చిరంజీవి తన సొంత ఊర్లో చిత్తుగా ఓడిపోలేదా? ఇప్పుడు నేను ఇక్కడ పోటీ చేశాను, మక్కువ ఎత్తుకొని తిరుగుతున్నాను. ఎందుకు? ఈవీఎంల ద్వారా ఈ ఎలక్షన్ ట్యాంపర్ అయింది. ఈ మహానుభావుడు భరత్కి ఆయన అందాన్ని చూసి ఎవడు 9 లక్షల ఓట్లు వేయలేదని తెలుసు. వాళ్ళు ఈవీఎంలు ట్యాంపర్ చేసుకున్నారని నేను రుజువు చేశాను సుప్రీంకోర్టులో. మాట్లాడలే. ఈవీఎంలు ట్యాంపరింగ్ లైవ్లో పెట్టమన్నా. చేత కాని సుప్రీంకోర్టు జడ్జిలు లైవ్ ఇవ్వట్లా. పెట్టమన్నా, ఎలా ట్యాంపర్ చేస్తానో నేను చూపిస్తానని ఎక్స్పర్ట్లను తీసుకొచ్చి. చంద్రబాబు నాయుడు హరిప్రసాద్ కదా చూపించాడు. మరి ఈవీఎంలు ట్యాంపర్ అవ్వకపోతే ఈ మహానుభావుడు భరత్కి 9,09,000 ఓట్లు ఎలాగొచ్చాయి? అప్పుడే 4 లక్షలు వచ్చాయి. బీజేపీతో కలిసినందుకు 30% క్రిస్టియన్స్ ముస్లిమ్స్ దూరం అయిపోయారు. 3 లక్షలు రావాలి కదా. ఇప్పుడు బొత్స ఝాన్సీకి 9 లక్షలు వచ్చాయంటూ అనుమానిద్దురు. 5 లక్షల క్రిస్టియన్స్ ఆవిడకి ఓటేశారని. ఒక్క క్రిస్టియన్, ఒక్క ముస్లిం బీజేపీ టీడీపీ అభ్యర్థికి భరత్కి ఓట్లేయలేదు కదా. అసలేం మాట్లాడుతా ఉన్నావు పిచ్చిపాలు? కాసేపు నాగబాబు అంటావు, కాసేపు అల్లు అరవింద్ అంటావు, కాసేపు పవన్ అంటావు, మరి కాసేపు చంద్రబాబు అంటావు, మళ్ళీ భారత్ అంటున్నావు. మతిగాని గతి తప్పిందా పూర్తిగాను? ఓ పాలి మంచి డాక్టర్కి చూపించుకో. సూది మందుకి భయపడి ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఇదిగో ఎట్టాగే పిచ్చి ముదిరిపోద్ది. రేపటి రోజున ఎవడో ఒకడిని కరిసేసినా ఆశ్చర్యం లేదు. అప్పుడు బొడి చుట్టూ 100 ఇంజక్షన్లు చేయించుకోవాల్సి వస్తుంది. నా మాట విని ఆ సూది మంది ఏదో వేయించుకో. అదేంది పాలు, సుప్రీంకోర్టు జడ్జీలను సైతం తిడతా ఉన్నావు. ఈడ్చుకెళ్ళి జైల్లో పడిచేస్తారు, జాగ్రత్త. 11,000 కోట్లు కాదు, 11 రూపాయలు ఇంకా రాలేదు. ఇవన్నీ ఫేక్ డీల్స్. ఇస్తాము, ఓకే ఇవ్వు. అప్పే మనకెందుకు అప్పు? అప్పు నేనైతే స్టీల్ ప్లాంట్ మీద 5 లక్షల కోట్లు అప్పు తీసుకొస్తాను. దాని విలువ 8 లక్షల కోట్లు. 60% అప్పిస్తాను. ఆడు 11,000 కోట్లు అప్పు ఇచ్చి మన 8 లక్షల కోట్లు దోచుకోవడం ఏంటి?
ఇప్పుడు వరకు దోచుకున్నారా లేదా? అదానీకి అమ్మారా లేదా? అదానీ ఎవడు? మోదీ తొత్తు, మోదీ బినామీ, మోదీ మిత్రుడు, మోదీ బెస్ట్ ఫ్రెండ్. ఈ దరిద్రులు మన రాష్ట్రాన్ని అమ్మేస్తున్నారు. ప్రత్యేక హోదా తీసుకురాలేరు, స్మార్ట్ సిటీలు కట్టలేరు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేరు. నెలకి 15,000 కోట్లు అప్పు. వామో, స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రం ఇచ్చిన ప్యాకేజీ కూడా వంకలు పెడుతున్నావేంది పాలు? సరే, పిచ్చి పలు విధములని ఊరికే అనలేదు కదా. అది సరే, సీఎం చంద్రబాబు కంటిన్యూ అయితే బాగుంటుందా? పవన్ ని సీఎం చేయమంటావా? నీ ఉద్దేశం ఏంటో క్లియర్ గా చెప్పు. మహానుభావుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత అదేదో ఇచ్చింది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి ఇప్పుడే ముఖ్యమంత్రి ఇచ్చిస్తే కనీసం నెక్స్ట్ టైం అయినా మనకు అవకాశం ఉంటుంది. లేదంటే ఏం చేస్తాడు? చంద్రబాబు నాయుడిని తిడతాడు. బీజేపీ వాళ్ళు చంద్రబాబుని మళ్ళీ జైల్లో పెడతారు. పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రి చేయడానికి ఆల్రెడీ ప్లానింగ్లో ఉన్నారు. అందుకనే ఆడెవడాడి పేరు ఒకటి ఉంది, ఇండియాని అంతా 5 దేశాలను ఒకటి చేసేస్తాను అన్నాడు. ఇప్పుడు కొత్తగా బీజేపీ రాష్ట్రానికి ప్రెసిడెంట్ అయ్యాడు. పిచ్చి పిచ్చిగా వాగుతుంటాడు, రామ్ మాధవ్ అనుకుంటా. ఆడో తుగ్లక్. అమెరికాలో 2014లో నేను ఉంటుండగా అంటాడు, ప్రపంచంలో పాకిస్తాను, బంగ్లాదేశ్, మియన్మారు, నేపాల్ని ఇండియాలో కలిపేస్తారట. ఇలాంటి తుగ్లక్ మాట్లాడుతుంటే మన ఇండియాకి ఎలాగుంటుంది? అలాంటి తుగ్లక్ని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ బీజేపీ ప్రెసిడెంట్గా చేస్తున్నారని విన్నాను. మరి చేశారో, పెడుతున్నారో, ఇన్ఛార్జో ఏదో. తొగ్లకి ఎవరో ఇప్పుడు అది చూసి జనానికి అర్థం అవుతుందిలే పాలు. ఏంది పవన్ కళ్యాణ్ ని సీఎం చేసి బాబుని జైలుకు పంపాలనే ప్లాన్ లో మోదీ, అమిత్ షాలు ఉన్నారా? నిన్ను గాని గెలిపించి నీ చెవిలో ఈ రహస్యం చెప్పారా? నువ్వు నీ పిచ్చి మాటలను. రాజమండ్రిలో పురంధేశ్వరికి వెళ్ళడం ఏంటి? అక్కడ రాజమండ్రిలో ఎంపీగా ఓడిపోయింది సార్, ఐ లాస్ట్ అంటాడు. ఒరే బాబు, నువ్వు వైసీపీ ఓడి నువ్వు లాస్ట్ అంటావేట్రా? నువ్వు ఓడిపోలేదు, అసలు నువ్వే గెలిచావు. పురంధేశ్వరికి వెళ్ళలేదని ఆయనకి చెప్పాను నేను మన ఫ్లైట్లో కొలిస్తే. వాళ్ళు ఈవీఎంల ద్వారా గెలుస్తున్నారు కాబట్టి దమ్ముంటే ఐఎమ్ ఛాలెంజింగ్ మోదీ గవర్నమెంట్, జాయిన్ అండ్ కండక్ట్ ది ఎలక్షన్ విత్ బ్యాలెట్ పేపర్. ఎందుకంటే ట్రంప్ కంటే ఎక్కువ మంది శత్రువులు ప్రపంచంలో ఎవరికి లేరు. అలాంటి ట్రంప్ మళ్ళీ ప్రెసిడెంట్ ఎలాగయ్యాడు? అక్కడ డెమోక్రసీ ఉండబట్టి, ఇక్కడ లేని దాన్ని బట్టి. అమెరికాలో డెమోక్రసీ ఉంది, ఇండియాలో డెమోక్రసీ లేదు కనుక మోదీ ఎవరిని చేస్తే రేపు పవన్ కళ్యాణ్ని పొగుడుతున్నాడు. ఇప్పటి నుంచే మన రాష్ట్రాన్ని దోచుకోవడానికి. ఇప్పుడు నడుపుతుంది పవన్ కళ్యాణే, చంద్రబాబు కాదు. పవన్ కళ్యాణ్ ఏం చెప్తే బీజేపీ అదే చేస్తుంది. ఏంది పాలు, ఇట్టా కారం తిన్న కాకిలా కావు కావు అంటా ఉన్నావు? ఏందేంది? ఏపీని పాలిస్తుంది పవన్ కళ్యాణ్ అని బాబు గారు కాదా? ఎంత మాట! అన్నీ నీకే తెలిసినట్లు బలిగా తుపాకీ రావుళ్ళ కబుర్లు చెబుతున్నావయ్యా పాలు. అసలు నీకు నిలబడిన ఎక్కడా డిపాజిట్ కూడా ఎందుకు రాలేదు చెప్పు. ఏందేంది? బ్యాలెట్ పేపర్తో అయితే గెలుస్తావా? ఓ వైపు ట్రంప్కు శత్రువులు ఎక్కువ అంటావు, ఆయన బ్యాలెట్ పెట్టి గెలిచాడు అంటావు. ఒక స్టేట్మెంట్కి అయినా అర్థం పర్థం ఉందా? నేను చూస్తూ ఉంటే మా ఊరితో శంకరయ్య మేలు అనిపిస్తా ఉంది. ఆడు కూడా ఏదేదో ఆగినా ఇట్టా కనెక్షన్ లేకుండా, ఇంజక్షన్లు జంక్షన్ లేకుండా మాట్లాడు. సరే, శివరాఖరికి నువ్వు చెప్పొచ్చేది ఏంటి చెప్పి. పవన్ కళ్యాణ్ నేను అడుగుతున్నాను, మనకున్న 55,000 కోట్లు మనం సెంటర్కి ఇచ్చాం స్టీల్ ప్లాంట్ తరఫున. ఆ 55,000 కోట్లు నువ్వు తిరిగి తీసుకురా. ఆ 14,000 ఎకరాలు అమ్మేసి మాకు నువ్వు తిరిగి తీసుకురా. అప్పుడు వేల వేద్దాం. స్టీల్ ప్లాంట్ కావాలంటే ఒక్కోడికి 8 కోట్లు ఇద్దాం ఎంప్లాయీస్కి. ఇప్పుడు భిక్షం ఇచ్చే కంటే, అప్పులు ఇచ్చే కంటే దమ్ముంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ ప్రశ్నలకు జవాబు చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను డ్రైనేజీ గోతలో పీకల లోతు పాతి పెట్ట 55,000 కోట్లు తిరిగి తీసుకొస్తే ఒక్కొక్కరికి 8 కోట్లు ఇస్తావా? పప్పు బెల్లాలనుకున్నావా? పంచుతా అంటా ఉన్నావు. అయితే నువ్వు 10 లక్షల కోట్లు ప్రపంచం మీద పడితే తెస్తానంటా ఉన్నావు. దాని సంగతి ఏంటి? ఎప్పుడు తెస్తావు? ముందు ఆ పని చూడు. అప్పుడు ఆ ట్యాక్స్ ఏదో మేమే చెబుతాం. ఇంటికి వెళ్ళి నిమ్మకాయ రసాన్ని తలంటుకుని అన్నిటి తానం చేసి వచ్చాక సాంబ్రాన్ని పొగేయించుకో. పిచ్చి త్వరగానే కుదురుతుందిలే. పోవయ్యా. iPad.